రాజ్కోట్లోనే సిరీస్ను కైవసం చేసుకోవాలన్న టీమిండియా అసలు నెరవేరలేదు. స్లోగా ఉన్న పిచ్చిపై కివీస్ బ్యాటింగ్, బౌలింగ్లో రాణించింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేఎల్ రాహుల్ శతకం వృధా అయింది. న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా విఫలం కావడంతో మన జట్టుకు పరాజయం తప్పలేదు. రాజ్కోట్ నిరంజన్ షా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఇండియాపై 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. డారిల్ మిచెల్ 131 పరుగులు చేసి కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తొలి వికెట్కు 70 పరుగులు జోడించి శుభారంభమిచ్చారు. పవర్ ప్లేలో గిల్ వేగంగా పరుగులు చేసినా మరో ఎండ్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. 38 బంతుల్లో కేవలం 24 పరుగులు చేసి అవుటయ్యాడు. 56 పరుగులు చేసి గిల్ పెవిలియన్ చేరాడు. ఫామ్లో ఉన్న కోహ్లీ కూడా తక్కువ స్కోర్కే అవుటయ్యాడు. కోహ్లీకి ముందే అయ్యర్ కూడా 8 పరుగులే చేసి అవుట్ కావడంతో ఇండియా 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు జట్టును ఆదుకునే బాధ్యత కేఎల్ రాహుల్, జడేజా తీసుకున్నారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 27 పరుగుల దగ్గర జడేజా అవుట్ కావడంతో ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో రాహుల్ మరో భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఒకవైపు వికెట్లు పడినా మరో ఎండ్లో రాహుల్ ఒంటరి పోరాటం చేస్తూ జట్టు స్కోర్ను 284 పరుగులకు చేర్చాడు. 285 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు మంచి ఆరంభం దక్కలేదు. తొలి వన్డేలో 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కాన్వే, నికోల్స్ త్వరగానే అవుటయ్యారు. కివీ స్కోర్ 22 పరుగుల వద్ద కాన్వేను హర్షిత్ రాణా బౌల్ చేసి తొలి వికెట్ అందించాడు. మరో ఓపెనర్ హెన్రీ నికోల్స్ క్రీజ్లో ఉన్నంత వరకు ఇబ్బంది పడి 24 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిలాండ్ను డారిల్ మిచెల్ ఆదుకున్నారు. వీరిద్దరూ మొదట పరుగులు చేయడానికి సమయం తీసుకున్నా ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాట్ జులిపించారు. దీనికి తోడు మంచు టీమిండియాకు ప్రతికూలంగా మారింది. మిచెల్ యంగ్ టీమిండియా బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చూపించి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ మూడో వికెట్కు 162 పరుగులు జోడించి కివీస్ను గెలుపు దగ్గరకు చేర్చారు. ఇండియన్ బౌలర్లలో హర్షిత్ రాణా, కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. 3 వన్డేల సిరీస్లో 2 జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. నిర్ణయాత్మక 3వ వన్డే ఆదివారం జరగనుంది.